చేసుకోవచ్చు. చిన్న కుటుంబం అయినా కానీ మన ఫ్యామిలీ అంటే మనం ఏం ప్రార్థన చేస్తుంటే మన పేరెంట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫాదర్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్, మదర్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు, సో వీళ్ళందరూ చాలా నెంబర్ అవుతుంది. సో ఈ నెంబర్ కోసము మనము వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం అట్లా చేసుకోవడం అనేది మనకు చాలా మంచిది అన్నమాట. మూడవదిగా రిలేటివ్స్ అన్నమాట. సో రిలేటివ్స్ గురించి మనం చూసినప్పుడు ఇప్పుడు మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన పేరెంట్స్, మన బ్లడ్ రిలేటివ్స్ గురించి మనం చేసుకున్నాం. సో అంతకంటే కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మన రిలేషన్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయడం చాలా మంచిదంట. ఈ రిలేటివ్స్ గురించి ప్రార్థన చేసినప్పుడు దూరపు రిలేటివ్స్ అయినా పర్లేదు. సో వాళ్ళు మన ట్రైబ్లో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకోవడం అయితే వాళ్ళని ఎట్లా గుర్తుంటారు. ఇప్పుడు మన ఫాదర్ సైడ్, మదర్ సైడ్ అయితే ఫాదర్ వాళ్ళ చెల్లి, అన్న, తమ్ముడు ఇట్లా గుర్తుంచుకుంటాం. కానీ మిగిలిన రిలేటివ్స్ని గుర్తుంచుకోవడం ఇబ్బంది అయినప్పుడు ఏంటంటే విలేజ్ వైజ్గా, అంటే ఏ విలేజ్లలో మన రిలేటివ్స్ ఉన్నారో చూసుకొని ఆ విలేజ్ వైజ్గా మనము మన రిలేటివ్స్ని జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం మంచిది. మూడోది ఫ్రెండ్స్ కోసం కూడా మనం ప్రార్థన చేయడం. మన విలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, మనకు అదర్ ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్లో కూడా మన ఏజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, మన క్లాస్మేట్స్ కదా, స్టడీ మేట్స్ ఉంటారు. సో అట్లా మనతో కలిసి చదువుకున్న వాళ్ళు, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, సో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ సాల్వేషన్ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. రిలేటివ్స్ గురించి చేసినప్పుడు కూడా ముఖ్యంగా వాళ్ళ సాల్వేషన్ గురించి మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళ నీడ్స్ మనం తీసుకొని ప్రార్థన చేయడం అనేది మనకు చాలా ఈజీ ఉంటుంది అన్నమాట. సో ఐదవదిగా మన సంఘం గురించి మనం ప్రార్థన చేసుకోవడం మంచిది కదా. మన చర్చ్ గురించి మనం ప్రేర్ చేసినప్పుడు మన చర్చ్ నీడ్స్ ఏమున్నాయి ప్రార్థన చేయాలి. మన పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, మన ఎల్డర్స్ కోసం ప్రార్థన చేయాలి. చర్చిలో ఉన్న హెల్త్ ఇష్యూస్, మిగిలిన నీడ్స్, అదర్స్ చర్చ్ పీపుల్ యొక్క నీడ్స్ గురించి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, చర్చి గ్రోత్ కోసం ప్రార్థన చేయాలి. చర్చి మంచిగా గాస్పెల్ చెప్పి మినిస్టర్ చేసేటట్టు కూడా మనం ప్రార్థన చేయడం మంచిదన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత మన గ్రామం కోసం, ఒకవేళ మీరు సిటీలో ఉంటే మీ యొక్క ఏరియా కోసం, తక్కువ పీపుల్ ఉండేటట్టు ఏరియా కోసం ప్రార్థన చేసుకోవడం మంచిదన్నమాట. సో విలేజ్ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు విలేజ్ కొంచెం పెద్ద అయితే వార్డ్ బై వార్డ్, కాలనీ బై కాలనీ ప్రేయర్ చేసుకోవాలి. మన కాలనీలో అయితే హౌస్ బై హౌస్ ప్రార్థన చేసుకోవడం మంచిది. సో చిన్న విలేజ్ అయితే విలేజ్లో ఇల్లు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేయడం మంచిదంట. వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయడం, విలేజ్లో ఉన్న విశ్వాసుల కోసం ప్రార్థన చేయడం, విశ్వాస కుటుంబాలని ఒకవైపు, మిగిలిన కుటుంబాల ఒకవైపు రాసుకొని, సో విశ్వాసాల కుటుంబాల కోసం ప్రార్థన చేయడం, మిగిలిన వాళ్ళందరి మేలు కోసం ప్రార్థిస్తాం. మన గ్రామం మేలు కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ ఆత్మీయంగా ఎదగడం కోసం